జీవితంలో కోపం కన్నా మౌనం చాలాసార్లు నీ విలువను కాపాడుతుంది. ఈ కొటేషన్ బట్టి మౌనం అనేది చాలా శక్తి కలిగిందని మనకు అర్థమవుతుంది. ఈ విషయాన్ని బైబిల్ వాక్యంతో పోల్చి చూద్దాం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలననే నాకు రక్షణ కలుగును. కీర్తనలు 62వ అధ్యాయము 1వ వచనం ద్వారా దావీదు మహారాజు అంతటి వాడే తను మౌనంగా ఉండి దేవుని పాదాల చెంత వేచి ఉన్నప్పుడు దేవుని నుండి రక్షణ లభిస్తుందని సాక్ష్యం చెప్తున్నారు. ఇంకొక వాక్యం చూద్దాం. ఒకడు మూఢుడైనను మౌనముగా ఉండిన యెడల జ్ఞాని అని ఎంచబడును. సామెతలు 17:28వ వచనం ద్వారా ఒక వ్యక్తి తెలివిలేని వాడైనా మాట్లాడుకోకుండా మౌనంగా ఉన్నట్లయితే ఆ క్షణంలో ఎదుటివారి దృష్టిలో అతను జ్ఞానిగా ఎంచబడతాడని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి మౌనంగా ఉండటం చాలా సందర్భాల్లో శక్తివంతంగా పనిచేస్తుందని మనకు అర్థమవుతుంది. ఈ విషయాన్ని దేవుని పాదాల చెంత మనం మౌనంగా ఉండి వేడుకున్నట్లయితే దేవుడు ఆశీర్వాదాలు లభిస్తాయని అర్థం చేసుకోగలం. ఆమేన్.